చాలా బాగున్నాను. ఈ రోజు మీ ముందుకి కొత్తిమీర పచ్చడి రెసిపీతో వచ్చేసాను. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఆనియన్స్, కొంచెం చింతపండు, అలాగే టొమాటోస్, పచ్చిమిర్చి, ఇవన్నమాట దానికి కావాల్సిన పదార్థాలు. చూసారు కదా కావాల్సిన పదార్థాలు. అలాగే తయారు చేసుకునే విధానం కూడా చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ అయినాక అందులో ఆయిల్ వేసుకుందాం. కడాయి అయితే హీట్ అయిపోయింది. సో నేను అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. సో చూసారు కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూసారు కదా వీటిని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 minutes మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కొంచెం కలుపుకుంటూ మగ్గుతూ ఉండాలి. ఈ విధంగా కొంచెం టొమాటోలు మగ్గినాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇందులోనే మగ్గనివ్వాలి. చూసారు కదా ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 5 minutes మగ్గనిచ్చుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా అయితే బాగా మగ్గిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారనిచ్చాక మిక్సీ జార్ అయితే వేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ జార్లో అన్నీ వేసేసుకున్నాను. సో అలాగే ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ అయితే పట్టేసుకున్నాము. సో చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ జార్ పట్టుకున్నాను నేను. సో ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. చూసారు కదా పచ్చడిని నేనైతే ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. సో అదే ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. సో వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా అవి అయితే వేగిపోయింది. నేనైతే కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పికిల్ని కూడా ఇందులో వేసుకుందాం. పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఆనియన్స్ పచ్చివి వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు నోటికి తగులుతూ. కాబట్టి నేనైతే పచ్చివే వేసుకుంటాను. చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి అనేది. సో మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్,
ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.